నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మధ్య కొంతమంది వైసీపీ నాయకులు రావాలి జగన్, కావాలి జగన్, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పాను. అమరావతిలో జగన్ చేసినటువంటి ఒకే ఒక్క నిర్లక్ష్యం గుండా దాదాపుగా ఆంధ్రప్రదేశ్ 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది, సర్వనాశనం అయిపోయింది అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. అయితే ఇది మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రాజధాని వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అడుగులు పెడుతూ ఉంది. కాబట్టి ఒక రకంగా రికవరీ కాగలిగాం. కానీ అంతకంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టుబడి పెట్టినటువంటి హమారా రాజా బ్యాటరీ మీ అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లాలో మారుమూల చోట పెట్టినటువంటి ప్లాంట్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి హమారా రాజా బ్యాటరీ వాళ్ళు ఒక లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఆయన మా పార్టీకి సంబంధించిన ఎంపీ కాదనే ఉద్దేశంతో ఆ యొక్క ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్కి కావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, మరేతర అవసరాలని మేము ఇవ్వకపోగా మేము హమారా రాజా బ్యాటరీ తయారీలో కాలుష్యం ఉంది కాబట్టి మేము ఆ యొక్క ఫ్యాక్టరీ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్స్ని మేము అడ్డుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా అతన్ని కల్లా జయదేవ్ గారిని అరెస్ట్ చేసి ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించింది. అంటే ఒక మూర్ఖపు రాజకీయం, ఒక మూర్ఖత్వ నిర్ణయం ఇది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్పోయింది అక్షరాల 9,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్తో పాటు దాదాపుగా ఆ ప్లాంట్లో 4,500 మంది ప్రత్యక్ష ఉద్యోగస్తులు పాల్గొంటే పరోక్షంగా 30,000 మంది యువత ఉద్యోగాలని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవ విషయం. ఇవాళ సాక్షిలో ఒక డిబేట్ పెట్టారు. ఏంటయ్యాదంటే, సరే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, మరి మీరు మీ పార్టీకి సంబంధించిన ఎంపీయే కదా, మళ్ళీ ఆయన వెనక్కి రానివ్వచ్చు కదా అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోంచి పరిశ్రమ మేము అక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని అక్కడ అప్పటి ప్రభుత్వం కేటీఆర్ గారితో చెప్పారో, కేటీఆర్ గారు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో పాటు తక్షణమే వర్క్ స్టార్ట్ అవ్వటం కోసం కావాల్సినటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేశారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, పాలమూరు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళ దిశ నిర్దేశాన్ని మార్చేటువంటి ప్రాజెక్టుగా భావించినటువంటి ప్రభుత్వం హుటాహుటిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో పాటు పనులు వేగవంతంగా ప్రారంభించడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ సాధించింది. అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చే నాటికే దాదాపుగా అక్కడ 40% వర్క్ వాళ్ళు చేయటం జరిగింది. అందువల్ల వాళ్ళు వెనక్కి రానటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాజకీయ స్థిరత్వం లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. అంటే చాలామందికి నేను జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతపరంగా ఎందుకు విభేదిస్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మనకు నచ్చకపోవచ్చు, అతను మన ఆపోజిట్ పార్టీ కావచ్చు, కానీ మనకు రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం దృష్టిలో పెట్టుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ చూడండి, 9,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ తెలంగాణకి వెళ్ళిపోయింది. సరే, వెళ్ళిపోయినందుకు ఎవరు బాధపడట్లా. తెలంగాణ నుంచి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఇది కాదు ఇక్కడ ముఖ్య విషయం. దాని మదర్ ప్లాంట్ ఇక్కడే ఉన్నప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి మీరు రాజకీయ దురుద్దేశంతో ఎల్లగొట్టారు. చూసావు, సరే మనం పోటీ పడ్డాం, వాళ్ళు పోటీ పడ్డారు, వాళ్ళు ఏదో కొన్ని ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఇస్తామంటే ఒకవేళ వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ ఇక్కడ కేవలం కొంత స్వార్థ ప్రయోజనం కోసం మీరు చేసినటువంటి నిర్ణయం గుండా ఒక ఎంపీని అరెస్ట్ చేసి అతని మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటువంటి దౌర్భాగ్యం కాకపోతే, అది కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో ఆయన గళాన్ని వినిపించి మీ యొక్క ఫ్యాన్ ప్రపంచాన్ని కూడా తట్టుకొని నిలబడినటువంటి ఎంపీ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటువంటి చండాలంగా, దరిద్రం కాకపోతే ఇంతకంటే నీచమైనటువంటిది ఏమన్నా ఉందా? ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మీడియా ముందుకు వచ్చి ఇది తప్పు, అది తప్పు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తున్నారు. కానీ గత 5 ఏళ్లలో మీరు రాష్ట్రాన్ని నాశనం చేయలేదా? ఈరోజు అక్కడ చూడండి, బ్రహ్మాండంగా అది టీవీగా నిలబడి ఉంది. 9,000 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టు అద్భుతంగా నిర్మించి అక్కడ ఎంప్లాయ్మెంట్ని, ఎంపవర్మెంట్ని క్రియేట్ చేస్తూ టీవీగా దర్జాగా నిలబడింది. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, తెలంగాణలో ఉద్యోగాలు వచ్చినా మేము ఆనందపడతాం. ఎందుకంటే మాకేమీ అంత వైరం ఏం లేదు, అలాగే మాకేమీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారని బాధ ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటనంటే పోటీ పడి జారిపోతుంది వేరే విషయం. పగబట్టి పంపించేశారు చూసావు, దాని గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా, దాని గురించి మాత్రం నేను ప్రస్తావిస్తున్నా. మరి కేటీఆర్ గారు పర్మిషన్స్ ఇచ్చారు కదా, నేనెందుకు ఇన్సెంటివ్స్ ఇస్తానని రేవంత్ రెడ్డి ఏం చెప్పలేదే.
రేవంత్ రెడ్డి గారు కూడా అడుగులు ముందుకు వేశారు. అంటే పార్టీలు ఏదైనా కావచ్చు, వాళ్ళ అంతిమ లక్ష్యం ఇన్వెస్ట్మెంట్ అనేది రాష్ట్రంలోకి తెప్పించుకోవాలి, దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధంగా కార్యాచరణ చేయాలి. అది కేటీఆర్ గారు సగం చేసిన పని అయినే కదా, నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, కేటీఆర్ గారికి క్రెడిట్ వస్తుందని ఆయన ఏమనుకోలే. రండి, మీకు ఏదైతే ఇస్తామన్నా ప్రొవైడ్ చేస్తామని చెప్పాడు, ప్రభుత్వం తరపున వాళ్ళకి అందించారు. ఫలితంగా ఈరోజు అక్కడ అద్భుతమైనటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక పెద్ద ప్లాంట్, అది దక్షిణాది రాష్ట్రాలకే కాకుండా చైనా మార్కెటింగ్ని కూడా ఢీకొట్టే స్థాయిలో ఆ ప్లాంట్ నిలబడటం అనేది నిజంగా మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి రావాలి అనేటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇందాక అనిల్ కుమార్ రెడ్డి అన్నా కదా, అనిల్ కుమార్, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి నాయకుల పరిపాలనలో రాష్ట్రంలోకి ఆ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో పరిశ్రమలు వస్తాయా, రాష్ట్రం అభివృద్ధి చెందిద్దా, రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు ముందుకు వేస్తుందా అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకొని మీరందరూ కూడా సమన్వయం చేసుకొని, ఈరోజు రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అట్లాగే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తే మావీగన్ అని ఏదో చెప్తున్నాడు, కొత్తగా ఒక చైనీస్ బాస్ తీసుకొచ్చి పెట్టేశాడు. దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకుని మీ బిడ్డల భవిష్యత్తుకి ఒక్కసారి చేసిన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మనం పోగొట్టుకున్న సంపద దాదాపుగా 5 లక్షల కోట్లు పైచిలుకులు మనం పోగొట్టుకున్నాం. అంతేకాకుండా పైపెచ్చు కేంద్రానికి ఈ మొగైన లేఖ రాశాడంట, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్బీఐ ఆఫీస్ని ఓపెన్ చేయండి అని రాస్తే కేంద్ర ప్రభుత్వం క్వశ్చన్ అడిగిందండి, అసలు మీ రాజధాని ఎక్కడుందో ముందు మీరు కన్ఫర్మ్ చేసుకోండి, తర్వాత మేము ఆఫీస్ పెడతామని చెప్తే, అంత దిక్కుమాలిన చర్య ఇంతవరకు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాలా. కేంద్రంలో రాష్ట్రానికి గెజిట్ చేసుకునే స్థాయికి మనం రాజధాని నోటిఫై చేసుకునే స్థాయికి మనం దిగజారామంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆయన మావీగన్ అంటాడు, లేకపోతే 3 రాజధానులు అంటాడు, కొద్దిసేపు పోతే లేదు కడప పులివెందులు పెడతానంటాడు. ఆయన ఇష్టం ఏది పెడితే అది, ఒక సైంటిఫిక్గా లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ అక్షరాల ఆంధ్రప్రదేశ్ కోల్పోయినటువంటి సంపద మీరు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇంకా జగన్మోహన్ రెడ్డి రావాలి, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి లాంటి వాళ్ళు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుస్తుంది అనుకుంటే ఎండమావి లాంటిది అవుతుంది. సో దయచేసి దృష్టిలో పెట్టుకొని కొంచెం మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇలాంటి లుచ్చా రాజకీయాలకు, ఇలాంటి చెత్త రాజకీయాలకు స్వస్తి పలికి రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ అడుగులు ముందుకు వేయాలి. ఇవాళ ఈ ఒక్క పరిశ్రమ పోయినందుకు మనకేం బాధ లేదు, కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అనాలోచిత నిర్ణయం గుండా, అసలు ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు చూసాం, అదొక్కటే మన బాధ. అంతకుమించి ఒకవేళ కాంపిటీషన్ పడి తెలంగాణకో లేకపోతే తమిళనాడుకు పోతే ఎవరు బాధపడరు, కానీ ఉద్దేశపూర్వకంగా పంపించారు. యువత నోటికాడ భవిష్యత్తు నాశనం చేశారు. జాకీ పరిశ్రమ పోయింది. అలాగే లూలు మాల్స్ ఎలాగో తిరిగి మళ్ళీ రాగలిగితే దాని మీద విషయం చెబుతున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదండి, ఏ విషయం ఉన్నా అభివృద్ధి చెందకూడదు. జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడు, మిగతా వాళ్ళు అభివృద్ధి చెందకూడదు. ఆయన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల కోసం ప్రజలు వెయిట్ చేయాలి. ఆయన తల చారానా బారానా భిక్షం వేస్తే దాన్ని పట్టుకొని మనం బతికి, అన్నా నువ్వు జిందాబాద్, నువ్వు మొగోడివి, నువ్వు తోపు తురుము, సంక్షేమాల అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత, పేదల బతుకుల పెన్నిది, ఇలాంటి డైలాగులు కొట్టించుకొని ఆయన చేత భజన మనం భజన చేస్తుంటే ఆయన చూసి ఆనందపడి సంతృప్తి పడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ అమరావతిని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని దృష్టిలో పెట్టుకొని, రానున్న రోజుల్లో అమరావతి అనేది ఒక అద్భుతమైనటువంటి నగరం నిర్మించడం, తద్వారా పెట్టుబడులను ఇంకా భారీ ఎత్తున ఆకర్షించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య కొంతమంది అమరావతి మీద విషయం చెప్పే వాళ్ళు, కొంతమంది అయితే అమరావతిలో రైతులకు సపోర్ట్ ముసుగులో విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళు కొంతమంది, ఇట్లా ఎవరి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మీ ఓటును సమర్థవంతంగా వినియోగించుకోండి. సమర్థుడికి మాత్రమే మీ ఓటు హక్కుని వేసే విధంగా చేస్తే భవిష్యత్తులో ఇలాంటి అపార్థాలు అనార్థాలకి తావు లేకుండా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనేది నా పర్సనల్ రిక్వెస్ట్.